మనకొక సామెత ఉంది, రవి కాంచని చోట కవి కాంచునని. ఇప్పుడు అది రవి కాంచని చోట కవి కాంచున్, కవి కూడా కాంచని చోట మీడియా కాంచున్, మీడియా కూడా కాంచని చోట సోషల్ మీడియా కాంచున్ అని చెప్పి సరదాగా అంటున్నారు. అంటే సోషల్ మీడియా ప్రభావితం కాని మనుషులు కానీ, సోషల్ మీడియా ప్రభావం లేని ప్రాంతాలు కానీ ఎక్కడా లేవు అంటే అతిశయోక్తి లేదు. ప్రతి చోట సోషల్ మీడియా. అయితే ఈ సోషల్ మీడియా చెప్పే వాటిలో ఎంతవరకు నిజాలున్నాయి, వాళ్ళు ట్రూత్ని వెరిఫై చేసి ఎంతవరకు చెప్తున్నారు, 360 డిగ్రీ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నారా, ఫెయిర్గా చెప్తున్నారా, బయాస్గా చెప్తున్నారా అంటే ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో కంటెంట్ జనరేటర్ అయిపోయారు, ప్రతి ఒక్కళ్ళు. సో ఓపెన్ డిబేట్స్ కాకుండా చాలా బయాస్డ్ వ్యూస్ సోషల్ మీడియాలో వస్తున్నాయి అన్నమాట. అయితే దీనికి సంబంధించి సిజేఐ రమణ గారు ఒక కామెంట్ చేశారు ఈ మధ్య. కంగారు కోర్టులు అంటే కంగారు కోర్టుల వల్ల జస్టిస్ డెలివరీ సిస్టమ్ మీద తీవ్రమైన నెగిటివ్ ప్రభావం పడుతుంది అని చెప్పి. అసలు ఈ కంగారు కోర్టులు అంటే ఏంటి? ఇంకో భాషలో చెప్పాలంటే ట్రయల్ బై మీడియా. ఒక కేసు కోర్టులో ఉంటుంది, జడ్జిమెంట్ రాదు, అప్పుడే ఆ ఇన్సిడెంట్ జరుగుంటుంది, మరుక్షణమే మీడియా మొదలెడుతుంది అనమాట. ఏం చెప్తుంది మీడియా అంటే ఎవరు తప్పు చేశారో మీడియా డిసైడ్ చేస్తే. ఒకప్పుడు ఒక కేసు ఉండేది, నానావతి కేసు అని చెప్పి. నానావతి కేసు అంటే ఒక భర్త ఒక వ్యక్తిని చంపేస్తాడు, భార్యతో అక్రమ సంబంధం ఉందని చెప్పి. దానికి సంబంధించి మీడియా రైటింగ్సే ఆ జ్యూరీని ప్రభావం చేశాను అనమాట అప్పట్లో 1960s. ఈ మధ్య 10 years బ్యాక్ ఆరుషి తల్వార్ కేసు అని ఒక పేరెంట్సే కూతుని చంపారని చెప్పి డిసైడ్ చేసేసింది మీడియా. ఇంకా అనేక కేసులు, ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ అయినా, నిర్భయ ఇన్సిడెంట్ అయినా, ప్రియదర్శి మట్టు కేసు అయినా, నువ్వు ఏ కేసు తీసుకో మీడియా చెప్పేస్తుంది అనమాట. ఈ మధ్య ఒక ట్రెండ్ వస్తుంది మీడియాలో, నుపూర్ శర్మ కామెంట్స్ ఆన్ ప్రొఫెట్ మొహమ్మద్. ఆవిడ కామెంట్ చేస్తుంటుంది, ఖచ్చితంగా దానిలో డౌట్ లేదు. ఆవిడ ఏ కామెంట్ చేస్తుందో అది ఓపెన్గా అందరికీ తెలుసు. దాన్ని మీడియా ఎంత బయటకు తీసుకెళ్ళి ఒకటే నేషనల్ ఇష్యూగా తయారు చేసిందంటే మిగతా అన్ని ఇష్యూస్ని పక్కన పెట్టి, ఫ్లడ్స్ కానీ మిగతా అన్ని పక్కన పెట్టి అది ఒక్కటే హైలైట్ అయిపోతుంది అనమాట. సో ఎవరు ఏం తప్పు చేశారనేది జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి కోర్టుకుంది. కానీ కోర్టు కూడా ఏమవుతుందంటే మీడియా ప్రభావం చాలా ఎక్కువైపోతుంది. మీరు గమనించండి, నిర్భయ ఇన్సిడెంట్లో ఖచ్చితంగా రేపిస్టులకు శిక్ష పడాల్సిందే. కానీ రేపిస్టులకి ఉరిశిక్ష పడకుండా ఇంకో శిక్ష వేస్తే ముందు సమాజం పాపులిజం ఒప్పుకునేటట్లేదనమాట. దిశ ఇన్సిడెంట్లో దిశ ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత పోలీసులకి అందరూ పూలు చెల్లేశారు. అంటే ఎన్కౌంటర్ రైటా రాంగా ఇవన్నీ పక్కన పెట్టి పోలీసులు చేసిన ఇన్స్టెంట్ జస్టిస్ని నచ్చుతున్నారనమాట. ఇవన్నీ ఎవరు ప్రభావం చేస్తున్నారంటే మీడియా మరియు సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది, మీడియా ప్రభావం ఎంతవరకు ఉందంటే ఇన్సిడెంట్ జరగగానే లైవ్ డిబేట్ స్టార్ట్ అయింది. వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం ఎవిడెన్స్, వితౌట్ ఎనీ ఫెయిర్ ట్రయల్ డిసైడ్ చేస్తారు తప్పు జరిగిపోయింది, ఎందుకు తప్పు చేశారు, రకరకాల కథనాలు సృష్టిస్తారు. దానిలో 99% తప్పై ఉంటాయి. పబ్లిక్ ఒపీనియన్ మీడియాతో పాటు వెళ్ళిపోద్ది, ఎందుకంటే మీడియా హ్యావ్ ద పవర్ టు మౌల్డ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. సో ఇవన్నీ కంగారు కోర్టులాగా బిహేవ్ చేస్తున్నాయని చెప్పి రమణ గారు వాపోయారు. అంతేకాదు, ట్రయల్ బై మీడియా వల్ల ప్రాపర్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. దానికి కారణం ఏంటంటే నువ్వే ఒక జడ్జి అనుకో, ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద సెన్సేషనల్ కేసులో నువ్వు ఇంకొక రకంగా జడ్జిమెంట్ ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తావు. నువ్వు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్తావు. చాలాసార్లు కోర్టులు రిజిడ్ వ్యూస్ తీసుకుంటాయి. పాత రోజుల్లో ఒక 30-40 సంవత్సరాల క్రితం ఇంత మీడియా ట్రయల్ లేనప్పుడు జడ్జెస్ నిష్పక్షపాతంగా నేచురల్ జస్టిస్ ప్రిన్సిపల్తో ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు పరిస్థితి. అయితే ప్రింట్ మీడియాని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది కొంతవరకు. అది కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1978 ద్వారా PCI ఫామ్ అయింది. కానీ అది కూడా పూర్తి రెగ్యులేటెడ్ బాడీ కాదు. మీడియా అనేది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ సెల్ఫ్ రెగ్యులేటెడ్ మోస్ట్లీ. అండ్ భారతదేశంలో మనందరికి తెలుసు ఆర్టికల్ 19(1)A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. సో దాని ప్రకారం అన్లెస్ నువ్వు సెడిషియస్ మెటీరియల్ రాస్తేనో, డిఫమేటరీ మెటీరియల్ రాస్తేనో, దేశానికి వ్యతిరేకంగా చేస్తేనో, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తేనో, లేదా అఫెన్స్ని ప్రోత్సహిస్తేనో ఇలాంటి చేస్తే తప్పితే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. కానీ నీ వ్యూస్ ఒక ఇన్సిడెంట్ చూసి దాని మీద నువ్వు ఫామ్ చేసుకునే వ్యూస్ ఎంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు, దాని మీద ప్రైమరీగా నీకు అవైలబుల్ అయ్యే ఎవిడెన్స్ ఎంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఒక నానుడు ఉంది లాలో, ద గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్ షుడ్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అని.
ఒక అక్యూజ్ తప్పు చేశాడని ఎవిడెన్స్ ద్వారా బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ అవ్వాలి. దానికి చాలా సాక్ష్యాధారాలు కావాలి. ఏమీ లేకుండా అత్యవసర నాలెడ్జ్తో లైట్ ఎవిడెన్స్లతో వీళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తారనమాట. యాజ్ ఇఫ్ వీళ్ళ చేతిలోనే జ్యుడిషియరీ మొత్తం ఉన్నట్టు, వీళ్ళ చేతిలోనే ఇన్వెస్టిగేషన్ మొత్తం ఉన్నట్టు. అక్కడికి ఒక రిపోర్టర్ని పంపిస్తారు. ఆ రిపోర్టర్కి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది కూడా ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా జస్టిస్ డెలివరీ సిస్టమ్కి కాంట్రా ప్రొడక్ట్ అవుతున్నాయి అని చెప్పి చాలామంది వాపోతున్నారు. సో కంగారు కోర్టులు నిర్వహిస్తున్నారు మీడియా వాళ్ళకి. అసలు కంగారు కోర్టు అంటే ఏంటి? కంగారు కోర్టు అంటే ఒక అనఫిషియల్ కోర్ట్ అనమాట. అనఫిషియల్గా అంటే అనధికారికంగా దానికి ఏ పవర్స్ ఉండవు, కానీ వాళ్ళే నిర్ణయం కూర్చుంటారు. వాళ్ళకున్న కొంచెం మిడిమిడి జ్ఞానంతో కొంచెం ఎవిడెన్స్లతో సాక్ష్యాధారాలతో మొత్తం డెసిషన్స్ ఇస్తుంటారు అనమాట. దాన్నే కంగారు కోర్ట్స్ అంటారు. ఈ కంగారు కోర్టుల ఇలాంటి ఈ మెథడ్ అనేది స్టాలిన్ టైంలో మాస్కో ట్రయల్స్ అని స్టార్ట్ అయినాయి ఈ మెథడ్లో. తర్వాత మనం చూస్తే మనము హిట్లర్ టైంలో కూడా కొంతవరకు ఇలాంటి పద్ధతులు నడిచాయి. తర్వాత వాళ్ళు ఏం చెప్తే అదే రైట్ అనిపించేది, అది తప్పైనా సరే. ఓవరాల్గా మీడియా చూస్తే కనుక మనం సోషల్ మీడియాని రెగ్యులేట్ చేసేది కేవలం ఐటీ రూల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ అండ్ ఐటీ యాక్ట్ కొంతవరకు. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేషన్లో న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్స్ లాంటివి ఉన్నాయి. కానీ 99% మీడియా అనేది సెల్ఫ్ రెగ్యులేటెడే. కాబట్టి ద ఫోర్త్ ఎస్టేట్, ద మీడియా షుడ్ నాట్ బికమ్ ఫిల్దీ ఎస్టేట్. అది ఫిల్దీగా మారకూడదు. అండ్ ఎవ్రీ న్యూస్ యూ ప్రొడ్యూస్, ప్రింట్ మీడియాలో అయితే ఎవ్రీ sentence you write is not for the writer's sake but for the reader's sake. Every news you produce is not for the telecaster's sake but for the viewer's sake. అది గుర్తుపెట్టుకోవాలి. టీఆర్పీ రేటింగ్స్ వెనకాల, సెన్సేషనలిజం వెనకాల పడిపోయి ప్రాపర్ నేషనల్ డిబేట్స్, స్టేట్ డిబేట్స్ పోయినాయి. ఫ్లడ్స్ మీద ఎంత డిస్కస్ చేశారు, ఫార్మర్స్ ఇష్యూస్ మీద ఎంత డిస్కస్ చేస్తున్నారు, ఉమెన్ ఇష్యూస్ మీద ఎంత డిస్కస్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఒక చిన్న ఫిల్మ్ యాక్టర్స్ ఏదైనా చేస్తే దాన్ని చూపించేయటం విపరీతంగా. అదేవిధంగా మనం చిన్న సెన్సేషనల్ ఒక మర్డర్ కేసు చూపిస్తారు, పొద్దున్న సాయం దాకా రక్తం మరకలు. ఇన్ఫ్యాక్ట్ మీడియా చూసి చాలామంది ఏం చేయాలో ఎలా చేయాలో క్రైమ్స్ నేర్చుకుంటున్నారు. చాలాసార్లు మీడియాలో క్రైమ్ న్యూస్ అని క్రైమ్స్ ఎలా జరిగాయని చెప్పి డీటెయిల్గా నైట్ టైం 9:30, 10కి వివరిస్తుంటారు. దాన్ని ఫాలో అయ్యి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మీరు చూసారు ఈ మధ్య సినిమాలు చూసి సినిమా ప్రకారం మొక్కను చెక్కేసి ఫేస్ సర్జరీ చేసి మరి క్రైమ్స్ చేయడం ఇలాంటివి కూడా స్టార్ట్ అయ్యాయి. అలాంటప్పుడు మీడియా ట్రయల్స్ని పక్కన పెట్టి మీడియా కూడా సామాజిక మంచి కోసం, సమాజం కోసం పాటుపడేలా, కానీ కేవలం సెన్సేషన్ వెనకాల పరిగెడితే ఇది కొంతకాలమే పనిచేస్తుంది మీడియా మంచికి. తర్వాత అది కాంట్రా ప్రొడక్ట్ మీడియాకి కూడా ఎదురు దెబ్బ తగులుతుంది.